భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ టెట్ పరీక్షలు అనేవి మరి అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇక అక్టోబర్ 21వ తేదీతో పూర్తి కాబోతున్నాయి. ఇక ఆల్మోస్ట్ టెట్ కి సంబంధించిన పరీక్షల ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి ఇక పరీక్షలు పూర్తయిన వెంటనే అభ్యర్థులంతా కూడా మరి డిఎస్సి మీద దృష్టి సారించడం జరుగుతుంది. మరి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులున్నారో వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. త్వరలోనే ఏపీ డిఎస్సి శిక్షణా కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏపీ డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణ, సాంఘిక సంక్షేమ శాఖ ప్రతిపాదనలు, అంబేద్కర్ స్టడీ సర్కిల్లో ప్రత్యేక ఏర్పాట్లు, ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు జనరల్ అభ్యర్థులకు అవకాశం, త్వరలోనే విధి విధానాల రూపకల్పన. ఏపీ డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు సాంఘిక సంక్షేమ శాఖ సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ప్రకటించడంతో నిరుద్యోగుల ఆశలు చెగురించాయి. ఎంతో మంది డిఎస్సి కోసం దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరీక్షలు రాసే పేద విద్యార్థులకు మేలు చేసే దిశగా సాంఘిక సంక్షేమ శాఖ చర్యలు తీసుకుంటుంది. డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న ఎస్సీ ఎస్టీ జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఉచిత వసతితో కూడిన శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. త్వరలోనే మార్గదర్శకాలు కూడా విడుదల చేసేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. స్టడీ సర్కిల్ తరగతుల నిర్వహణ. రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో సివిల్స్ గ్రూప్స్ పరీక్షలు రాసే అభ్యర్థులకు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్టడీ సర్కిల్స్ లో ఉచిత తరగతులు నిర్వహిస్తున్నారు. యూపీపీఎస్సీ నిర్వహించే సివిల్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు విశాఖపట్నంలో, గ్రూప్ 1 రాసే వారికి విజయవాడలో శిక్షణ ఇస్తున్నారు. గ్రూప్ 2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు తిరుపతిలో తరగతులు జరుగుతున్నాయి. 6 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులుగా ఉంటారు. పేద వర్గానికి చెందిన జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అవకాశం ఇస్తారు. ప్రస్తుతం టెట్ నిర్వహిస్తున్న దృష్ట్యా ఆ పరీక్షలు పూర్తయిన తర్వాత ఉచిత శిక్షణపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. మెగా డిఎస్సికి హాజరయ్యే వారికి శిక్షణ ఇచ్చేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా డిఎస్సికి హాజరయ్యే వారందరికీ స్టడీ సర్కిల్ ద్వారా కాకుండా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. త్వరలోనే ఈ తరగతులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే జనరల్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా డిఎస్సి శిక్షణ అనేది ఇవ్వబోతోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విధి విధానాలు త్వరలోనే విడుదలవుతాయి. మరి ఇవి విడుదలైన వెంటనే మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీ అందరికీ మరి ఈ సమాచారాన్ని అంతా తెలియజేయడం జరుగుతుంది. మరి వెంటనే మీరు దరఖాస్తు చేసుకొని ఈ ఉచిత శిక్షణను మరి సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక ఏపీ టెట్ పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ కూడా విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏపీ టెట్ నిర్వహణకు బడ్జెట్ విడుదల. జిల్లాలో ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు బడ్జెట్ విడుదల చేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు జారీ చేసిన ఉత్తర్వులు గురువారం డిఈఓ కార్యాలయాలకు చేరాయి. ఆ ఉత్తర్వుల మేరకు జిల్లాల్లో టెట్ పరీక్షల నిర్వహణ కోసం 1,86,700 మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బడ్జెట్ ను ఖర్చు చేయాల్సిన విధి విధానాలను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత డిఎస్సి శిక్షణ అనేది ప్రారంభం కాబోతోంది. మరి దీనికి సంబంధించిన ఎటువంటి సమాచారం విడుదలైనా కూడా మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీ అందరికీ అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏపీ డిఎస్సి కావచ్చు మరియు ఏపీ టెట్ కావచ్చు వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.